బాబు గారికి ముందు బయట వాళ్ళతో కాదు, జగన్తో ప్రాబ్లం కాదు, అమరావతి ప్రాంత రైతులతోనే ప్రాబ్లం. అలాగే ఇక్కడున్న రాజకీయ నేతలతోనే ప్రాబ్లం. ఈ దఫా ఆయన కనుక చట్టబద్ధత కల్పిస్తా ఏదైతే విభజన చట్టంలో సవరిస్తూ దీన్ని యాడ్ చేయించి పెట్టకపోతే వీళ్ళే రేపు పొద్దున గొడవకు దిగుతారు. కాబట్టి ఎందుకు నోటిఫై చేయలేదనేసి అది చెయ్యకపోతే ఖచ్చితంగా వీళ్ళకే కోపం వస్తుంది. అసలు ఇప్పటిదాకా బాబు గారు ఎందుకు చేయలేదు? అమరావతి రైతుల కోసమే చేయాల. ఎందుకని? అమరావతి రైతుల ఆశ ఎట్లుందంటే గజం ₹1,00,000 1,50,000 2 లక్షలకు పోవాలా. ఇప్పుడు హైదరాబాద్ లో 103 కోట్లు ఎంతో పలికిందట నిన్న ఎకరం. దాటేసిందట. నిన్న ఎక్కడో చెప్తున్నారు 103 కోట్ల రూపాయలు. కోకాపేట కూడా కాదు, ఇంకెక్కడో చెప్తున్నారు. ఆ టైప్ లోకి అక్కడ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ కనీసం 10 కోట్లన్నా పలకాలి కదా. పలకాలి అంటే ఏంటి? ఇక్కడే రాజధాని ఉంటుందన్న నమ్మకం కనుక అది నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇప్పటికిప్పుడు డెవలప్ ఒకేసారి అయిపోతుంది హైదరాబాద్ అని వాళ్ళు కూడా నమ్మట్ల. ఇప్పుడు అట్లాంటి రేంజ్లో ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,000 ఎకరాలు వాళ్ళకి వచ్చినాయి. 1,000 ఎకరాలు ఇప్పుడు అమ్ముకుంటారు, మిగతా 1,000 గజాలు ఇప్పుడు అమ్ముకుంటారు. 4,000 గజాలు అట్లా పక్కన పెట్టి ఉంచితే 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లాగా మారితే అప్పుడు 20 కోట్లు 30 కోట్లు రావచ్చు కదా అనేటటువంటి రూట్లో